యాక్షన్. బుల్లితెర మీద యాంకర్లు హాట్ గా చెలరేగిపోతున్న దశలో కూడా పద్ధతిగా సాంప్రదాయ వస్త్రధారణలోనే యాంకరింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది లాస్య. తన కో యాంకర్ రవితో లాస్యది సూపర్ హిట్ ఫెయిర్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ బుల్లితెర మీద సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. వీరిద్దరు కలిసి యాంకరింగ్ కూడా చేయలేదు. రవి పక్కన శ్రీముఖి వచ్చి చేరింది. తాజాగా లాస్య రవితో వచ్చిన విభేదాలపై స్పందించింది. ఓ స్థాయికి వెళ్లాక ఎవరిలో అయినా చేంజ్ వస్తుందని, రవి నేను నీకు లైఫ్ ఇచ్చానన్నట్లుగా మాట్లాడాడని ఆమె వాపోయింది. భవిష్యత్తులో ఇక రవితో కలిసి యాంకరింగ్ చేసేది లేదని స్పష్టం చేసింది. ఇక రవికి నాకు మధ్య ఏదో ఉందని వార్తలు తనతో పాటు తన కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టాయని లాస్య చెప్పింది. ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను భవిష్యత్తులో రవితో కలిసి పని చేయకూడదని డిసైడ్ అయ్యారని ఆమె తెలిపింది. నాకు పరిచయమైన ఏడాదికే రవి పెళ్లైపోయింది. నా మీద రకరకాల గాసిప్స్ పుట్టించారు. ఓ పెళ్లైన వాడితో నాకు ప్రేమ ఏమిటి అని ఓ బాంబు పేల్చింది. నిన్న మొన్నటిదాకా రవి తనకు పెళ్లి కాలేదని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని ఏదో బ్యాచిలర్ కలరిస్తుంటే లాస్య ఇలా గుట్టురట్టు చేసేయడం సెన్సేషనే కదా. అబ్బే, టీవీ యాంకర్లపై ఇంత పెద్ద వార్త అవసరమా అని త్వరపడి ఏదో వ్యాఖ్య చేసేయకండి. ఎందుకంటే ఈ రోజు ప్రతి తెలుగు కుటుంబం గుర్తుపట్టి అభిమానించే యాంకర్లు వాళ్ళు. సహజంగానే వారిపై వారి వార్తలపై ఆసక్తి ఎక్కువ. రవి మరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే భావంతో ఇన్నాళ్లు అమ్మాయిలు బాగా లైక్ చేస్తున్నారు. లాస్య ఆ నమ్మకాలపై సర్జికల్ స్ట్రైక్ చేసేసింది. ఇక తనకు కాబోయే భర్త మంజునాథ్తో 7 ఏళ్లుగా తన ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని, పెళ్లి చేసుకునేందుకే తాను యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చారని, మార్చి నుంచి యాంకరింగ్ తిరిగి స్టార్ట్ చేస్తారని లాస్య చెప్పింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.